ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేద్దాం. లూకా రాసిన శుభవార్త 18వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు మార్చి చదువుకుందాం. లూకా రాసిన శుభవార్త 18వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పింది. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండేది. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను. కానీ ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఏడవ వచనాన్ని అందరం కలిసి చదువుదాము. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా ఆయన వారికి తీర్చడా? చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి ప్రార్థన ప్రోత్సాహం నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. ప్రార్థనకి ప్రజలను ప్రభువు ప్రోత్సహించడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ వచ్చాడు. సజీవమైన మాదిరిని ఆయన చూపించాడు, ఇతరుల సాక్ష్యాన్ని చూపించాడు, ఇంకా ఉపమాన రీతిగా ఉపమానములో కూడా కొందరు వ్యక్తులను చూపించి వారిని బట్టి విశ్వాసయాత్రా జీవితంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ప్రభువు నేర్పిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని పిల్లలుగా ఈనాడు ప్రార్థన కొరకై మనలను మనం ప్రోత్సహించుకుంటున్నామా, పురికొల్పుకుంటున్నామా? కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కువగా ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే ప్రార్థన గురించే. ఎడతెగక ప్రార్థన చేయుడి, విసుగక ప్రార్థన చేయుడి, ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఇలాగా అనేక పర్యాయాలు ప్రభు ప్రోత్సహిస్తూ వచ్చాడు, ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. కాబట్టి సంఘముగా, కుటుంబముగా, వ్యక్తిగతంగా మనం ఎంత ఎక్కువగా ప్రార్థనలో గడుపుతూ ఉన్నాం. దేవుని యొద్దకు రండి అని ఆయన ఆహ్వానించాడు. అంతేకాదు, నా యొద్దకు వచ్చువాడిని నేనెంత మాత్రం బయటికి త్రోసెయ్యను అన్నాడు. ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా అంగీకరించేటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి
ఆయన యొక్క పిలుపు ప్రోత్సాహాన్ని గుర్తించిన వారమై ఆయన మీదే ఆధారపడి మనం విజ్ఞాపన చేసేవారంగా ఉండాలి. ఈ 7వ వచనం మనల్ని ఏం తెలుపుతుంది అంటే, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనగా ఆయన వారికి న్యాయము తీర్చడా అని ప్రశ్నించడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, తప్పక వారికి న్యాయం తీర్చును అని. అంతేకాదు, త్వరగా వారికి న్యాయము తీర్చును అని. కాబట్టి దేవుడు ఇంతగా ప్రోత్సహిస్తుంటుంటే మనం ఎంతగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. 18వ అధ్యాయంలో ఒక ఉపమానంలో విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి న్యాయము తీర్చమని వెళ్ళింది. మాటి మాటికి వెళ్ళింది, తరచుగా వెళ్ళింది, గోజాడుతూనే వచ్చింది, నాకును నా ప్రతివాదికిని న్యాయము తీర్చుము అని. ఆమె సమస్య ఏంటో వివరంగా లేకపోయినా ఆమె పట్టుదల, విసుగక ఆమె పోరాడినటువంటి విధానం ఈ ఉపమానంలో ప్రభు తెలుపుతూ, మరి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కదా, నేను అన్యాయస్తులను కాదే, నేను మీకు తప్పక త్వరగా న్యాయం తీరుస్తాను, అయితే మీరు దివారాత్రులు మొరపెట్టుకోండి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మన అంశం ఏదైనప్పటికీ కూడా ఇలాంటి పట్టుదల కలిగి ఉంటే మనం త్వరగా న్యాయం పొందుతాము, తప్పకుండా న్యాయం పొందుతాము. ఉపమానములో ఉన్నటువంటి విధవరాలే కాదు, సజీవురాలైన విధవరాలు కూడా దేవుని మీదే ఆధారపడి ఆయనకు విజ్ఞాపన చేసి ప్రతిఫలాన్ని పొందింది. ఇదే లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా రాసిన శుభవార్త 2వ అధ్యాయము 34వ వచనం 35 నుంచి చదవండి. చదవండి అక్క. మరియు ఆషేరు గోత్రీకురాలును పనుయేలు కుమార్తెయునైన అన్న ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి ఆ దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండేను అన్నాడు. అక్కడ ఉన్న విధవరాలు పట్టుదలతో విసుగక న్యాయాధిపతిని అడుగుతా వచ్చింది. ఇక్కడున్న విధవరాలు దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండేను అన్న. ఎంత సుదీర్ఘంగా 84 సంవత్సరాలు ఆమె ఆ సేవ చేస్తూ వచ్చింది. ఆమెను దేవుడు ప్రవక్తి అని పిలిచాడు. ఈమె దేవాలయమును విడవక రేయింబగళ్ళు ఆయనకు ప్రార్థన చేసింది కాబట్టే ఎంతోమందిని ఆదరించింది, దేవాలయంలోకి వచ్చే వారందరినీ బలపరిచింది, దేవుని నామాన్ని మహిమపరిచింది. ఆమె దేవుణ్ణి కొనియాడినట్టుగా చూస్తూ ఉంటున్నాం. నిజమునకు విధవరాలై ఉన్నటువంటి ఒక ఆమె ఏకాకి అయి తన దేవుని మీదనే నిరీక్షణ పెట్టుకొని ఉండును అన్నాడు. ఈ లోకంలో దేవుని సంఘం లేదంటే దేవుని బిడ్డలు ఎప్పుడు ఒంటరి వారే. లోకంలో ఎక్కువ శ్రమ కలుగుతుంది,
లోకము నన్ను ద్వేషించింది గనక మిమ్మును ద్వేషిస్తుంది అని కూడా ప్రభు అన్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పాడు. ఈ విధవరాలు ఏకాకిగా 84 సంవత్సరాలు ఆయన మీద ఆధారపడింది. దేవాలయాన్ని విడువక ఉపవాస ప్రార్థనలతో సేవిస్తూ వచ్చింది. ఈనాడు మనం ఒంటరిగా ప్రభువు మీద ఆధారపడుతూ ఉన్నామా? ఆమె స్థితిగతులు ఎలా ఉన్నా పట్టుదల విడవకుండా ప్రార్థన చేసింది. ఉపమానములో ఉన్న ఆ విధవరాలు న్యాయం పొందింది. ఇక్కడున్న ఈ విధవరాలు కూడా దేవుని దీవెన ఆశీర్వాదాలను పొందుతూ ప్రభువును మహిమపరుస్తూ వచ్చింది. దేవుడు అలాంటి వారికి ఎంతో ఆదరణ, గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఎంతో శ్రమలో ఉన్నటువంటి ఒక విధవరాలను ప్రభువు ఆదరిస్తూ వచ్చాడు. లూకా రాసిన శుభవార్త 7వ అధ్యాయము 11వ వచనం. నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు అన్నాడు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ఆమె యందు కనికరపడి ఏడవవద్దు అని ఆమెతో చెప్పి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను అన్నాడు. విధవరాలంటే స్థితే కాదు, నిస్సహాయురాలు అని అర్థం. ఆమెకి ఏ ఆధారము లేదు అని అర్థం. సంఘము కూడా అలాగే ఉంది, నిస్సహాయ స్థితిలో, లోకంలో ఏది ఆధారం లేని స్థితిలో సంఘం ఉంది. ఆమెకు అతడొక్కడే కుమారుడు అన్నాడు. ఇంకెవ్వరూ ఆమెకు లేదు. ఆమె ఎంత విలపిస్తూ ఉందో. చనిపోయిన తన కుమారుడు పాడి కట్టబడి మోసుకొని పోతుంటుండగా ఆదరణ లేని ఈ తల్లి మరి అంగలారుస్తూ ఆ పాడి వెంట వస్తూ వచ్చింది. ఇంకా అనేకులు కూడా ఆమె వెంట వస్తూ ఉన్నారు. అయితే ఆమెకు సహాయం చేయడానికి అక్కడ ఎవ్వరూ లేరు. ఎందుకంటే అది అందరికీ అసాధ్యం. చనిపోయిన వ్యక్తిని ఎవరు తిరిగి లేపుతారు? యేసయ్య అనుకోకుండా ఆ ఊరి గవినిని సమీపించాడు తన మార్గాన వస్తూ. అప్పుడు యేసు కంటపడిన ఆమె స్థితిని, ఆమె అంగలార్పును చూసి ప్రభువు ఆమె యందు కనికరపడేను అన్నాడు. కనికరపడి ఆమెను దగ్గరికి పిలిచి, అమ్మా నువ్వు ఏడవవద్దు అని చెప్పి ఆమెను ఓదార్చాడు. పాడెను ముట్టగా వెంటనే ఆ చిన్నవాడు లేచాడు. చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను. తలితా కుమి అని యాయేరు కుమార్తెను లేపినట్టుగానే ప్రభు అయిన దేవుడు ఈ చిన్నవానికి కూడా జీవం ఇచ్చాడు. ఆమె జీవితంలో ఎంత అద్భుత కార్యం అది. ఇక నాకెవ్వరూ లేరు, ఉన్న ఒక్కగానొక్క కుమారుణ్ణి కోల్పోయానని దుఃఖములో, భారముతో, వేదనతో ఉన్న ఆమెకు గొప్ప ఆదరణ కలిగింది.
ఆమె మొర, ఆమె అంగలార్పు దేవుడు విన్నాడు. తిరిగి ఆ కుమారుణ్ణి లేవనెత్తి ఆమెకు అప్పగించాడు. అంటే దేవుడు నిస్సహాయుల ఎడల, ఆయన మీద ఆధారపడేవారి ఎడల, వారు విధవరాన్లే కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి స్థితితో నిమిత్తం లేదు, వారు ఆయనను ఆశ్రయిస్తే చాలు ఎంత గొప్ప కార్యం చేస్తాడు. తప్పక న్యాయం చేస్తాడు, త్వరగా న్యాయం చేస్తాడు. అలాగే వారిని ఆదరించి ఓదార్చి వారిని బలపరుస్తాడు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆమె సేవను కూడా దేవుడు అంగీకరించి ఆనందపరిచాడు. వాస్తవానికి యెరూషలేము ఆలయంలో యాజకులకే తప్ప ఇలాంటి వారికి ఎలాంటి గౌరవం ఘనత ఉండదు. వారి మాటలు ఎవరూ పట్టించుకోరు. కానీ ఆమె అక్కడ ఉండి యాజకుల కంటే ఎక్కువగా విజ్ఞాపన చేస్తూ మొదటి రాకడలో బలహీనులైన ఇశ్రాయేలును ఎంతగానో ఆదరిస్తూ వచ్చింది. ఎంతో ధన్యురాలైంది. కాబట్టి ఈనాడు దేవుని సంఘం ఆయన 2వ రాకడలో అలా ఉండాలని కోరుతూ ఉన్నాడు. ఆత్మీయ ఇశ్రాయేలైన క్రైస్తవులను బలపరుస్తూ ఆదరిస్తూ ఓదార్చుచూ రావాలని కోరుతూ ఉన్నాడు. అలాగే నిస్సహాయుల ప్రార్థన దేవుడు వింటాడని గుర్తించి ఆయన కార్యాల కొరకు మనం అంగలార్చేటువంటి వారంగా ఉండాలి. ఈ 3 విధవరాన్లే కాదు, మరొక విధవరాలు కూడా ఎంతో సమర్పణ కలిగి ఆయన ఆశీర్వాదాన్ని పొందింది. మార్కు శుభవార్త 12వ అధ్యాయము 41, 42, 43, 44 వచనాలు. ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి. అప్పుడప్పుడు మనం ఒక విషయం గమనిస్తూ ఉంటాం. ఎక్కడ 2, 3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అన్నాడు. లవోదికీయ సంఘం బయట యేసయ్య ఉన్నాడు. కానీ దేవుణ్ణి చేర్చుకున్న సంఘాలలో ఆయన ఎక్కడుంటాడు? మన మధ్యలో ఉంటాడు అని మనం అనుకుంటూ ఉన్నాం. మధ్యలోనే ఉంటాడు. కానీ ఇక్కడ గమనిస్తే ఆయన ఎక్కడ కూర్చున్నాడంట? కానుక పెట్టే ఎదుట కూర్చున్నాడు. కానుక పెట్టే దగ్గర ఎందుకు? వేరే స్థలం ఎక్కడ దొరకలేదా యేసయ్యకి? మందిరం అంత విశాలంగా ఉంటుండే కానుక పెట్టే ఎదుట కూర్చుండి అన్నాడు. ఇంకో సువార్తికుడు నిలువబడి అన్నాడు. ఇంకా చదవండి. ధనవంతులైన వారు అనేకులు ఎంత విశేషంగా ఎక్కువ డబ్బులు అందులో వేస్తూ ఉన్నారు. ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి చెప్తా ఉన్నాడు, కానుక పెట్టేలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసేను అన్నాడు. ఈనాడు దేవుడు ఎవరి కానుక గుర్తిస్తున్నాడు, ఎవరి సమర్పణను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు, ఇతరులందరూ కూడా యేసు ఉన్నప్పుడు మరి ధనవంతులు సమృద్ధిలో నుంచి తీసుకొచ్చి ఆయనకి వేశారు. అవి అంగీకృతమే, అవి ప్రభువుకు కావలసి ఉన్నవి. కానీ ఎస్పెషల్గా ప్రత్యేకంగా ఈమె గురించి ఎందుకు ప్రశంసిస్తున్నాడు? మరి అందరినీ చూస్తూ ఉంది ఆమె. ఎక్కువ వేస్తున్నారు. ఈమె దగ్గర అయితే 2 కాసులే ఉన్నాయి. ఆమె పిల్లలు ఉంటే ఉండవచ్చు. మరి 2 కాసులు ఆయనకి ఇవ్వాలా వద్దా అని మీమాంసలో ఉంది.
మరి అందరూ ఇస్తున్నారు, నేను ఇవ్వకపోతే ఎలాగా? ఇస్తే తర్వాత నా పరిస్థితి ఏంటి? ఇక నాకు ఎవరున్నారు ఇవ్వడానికి అని ఆలోచన చేస్తాను. కానీ ఆమె ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఏదేమైనా నాకున్నది ఆయనకి ఇస్తాననే నిర్ణయం తీసుకొని తన లేమిలో తనకు కలిగినదంతయు 2 కాసులే, ఆ 2 కాసులు తీసి తన జీవనమంతా ఆయనకు వేసేను అన్నాడు. ఈయన కానుకను చూడలేదు కానీ, ఆమె వేసిన 2 కానుకలను చూడలేదు కానీ, ఆమె సమర్పణ, ఆమె మనస్సు ఆయన చూస్తూ వచ్చాడు. జీవనమంతా వేసేను అన్నాడు. ఈనాడు మనం సమృద్ధిలో నుండి ఇవ్వడం కంటే మన లేమిలో కూడా ప్రభువుకి ఇవ్వాలి అన్న సమర్పణ కలిగి ఉండడం ఎంత ధన్యత. ఆయన ఆమెను ప్రశంసించాడు. ఇంత ఎక్కువగా ప్రశంసించబడిన విధవరాలు ఇంకెక్కువ ఉన్నారు. ఎక్కడున్నారు? ఎవరున్నారు? మనం ఆయనకి ఇచ్చే విషయంలో ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాం? సమర్పించుకుంటున్నామా? మనకు లేకపోయినా ఆయనకి ఇవ్వాలనే మనసు మనం కలిగి ఉంటున్నామా? అప్పుడు మనం ధన్యులమవుతాం. ఆమె జీవనమంతయు వేసేను అన్నాడు. కాబట్టి నాడు ప్రభువుకి ఇచ్చే విషయంలో సమర్పణ కలిగిన నిస్సహాయురాలుగా ఉండాలి. ఆదరణ పొందిన నిస్సహాయురాలుగా, న్యాయము తీర్చబడినటువంటి నిస్సహాయురాలుగా, అలాగే ఇతరులను ఆదరించినటువంటి వారిగా మనం ఉండాలి. ఈ 4 విధవరాన్లు పరిశుద్ధ గ్రంథంలో చోటు సంపాదించుకున్నారు. వారి జీవితాలను ధన్యం చేసుకున్నారు. కాబట్టి ప్రియులారా, మనం కూడా సంఘాన్ని బలపరచడానికి, దేవుని ప్రేమను పొందడానికి, మన కార్యాలను నిర్వర్తించుకోవడానికి ఇలాంటి అనుభవం కలిగి ఉండాలి. పట్టుదలగా ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి, ఆదరణ కొరకు ఆయనకు మొరపెట్టుకోవాలి. మన ఆశీర్వాదం కొరకు మన జీవనమంతా ఆయనకు సమర్పించుకునే వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, సంఘాన్ని బలపరుస్తాడు, కుటుంబాన్ని బలపరుస్తాడు. ఆ విధవరాండ్రకి అందరికీ ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత నిస్సహాయులమైన మనకు కూడా ఆయన అనుగ్రహించేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి ఈ గొప్ప ఆధిక్యతకు మన అనుభవాన్ని సరి చేసుకుందాం. నిజంగా ప్రభువా, పట్టుదలతో ప్రార్థించడంలో, విసుగక ప్రార్థించడంలో, అంగలార్చి ప్రార్థించడంలో, నీ కొరకు సమర్పించుకోవడంలో నేను ఎంతో వెనుకబడి ఉన్నాను. నాకు సహాయం చేయ్యా. బైబిల్ గ్రంథంలో ఉన్న నిస్సహాయురాళ్ళ వలె నేను నీ మీదే ఆధారపడి నీ దీవెన ఆశీర్వాదాలు పొందడానికి, నా కుటుంబం, నా సంఘం, నా సహోదర సహోదరులందరూ కూడా అలాంటి అనుభవంలోకి రావడానికి సహాయం చేయి ప్రభు అని మనం ప్రభువుని అడుగుదాము. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలోంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళదాం. ఈ తలంపులతో మనం ప్రార్థన చేద్దాం.